మీరు చూస్తున్నది మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్. నేను మీ సునీల్, మనగ్రోమర్లో వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం మనము నిమ్మనపల్లి మండలము, రెడ్డివారిపల్లి గ్రామము, ఎర్రాతవారిపల్లి పంచాయతీలో ఎల్లారెడ్డి అలియాస్ మల్లికార్జున రెడ్డి అనే రైతు తోటలో ఉన్నాము. ఆ రైతు బొప్పాయి సాగు చేశాడు. ఆ బొప్పాయి సాగు వివరాల గురించి రైతు మాటలో నిన్నాము. నమస్తే ఎల్లారెడ్డి అన్న. నమస్తే. మీరు ఇది ఎన్ని రోజులు నారు నాటారు, ఎంత ఖర్చు అయింది, ఒకసారి మీ మాటలో నిన్నాము చెప్పండి. ఇది ఎన్ని రోజులు నారు? 30 రోజుల నారు నాటాము. సీడ్ ఏదన్నా? బాదల్ కంపెనీ, ద్వారకా సీడ్స్, బాదల్ కంపెనీ. ఖర్చు ఒక ఎంత అయిందన్న ఎకరాకి నారు ఖర్చు? నారు ఖర్చు వచ్చి 15,400 అవుతుంది ఒక దానికి. అంటే 14 రూపాయలు మొలక ప్లస్ 1100 మొక్కలకు 15,400 అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఒక 2,000 అవుతుంది. మొత్తం అంతా అందాజు ఒక 7 ఎకరాలకు ఎంత అయింటుందన్న? 7 ఎకరాలకు 1,00,000 అయింది. 1,00,000 అయింది. కూలీలు అంతా ఖర్చు ఇంకా తీసుకురావడం, నాటడం అంతా కలిపి. ఇది మామూలుగా చెట్టుకి మధ్య ఎన్ని అడుగులు పెట్టా? మామూలుగా 6 అడుగులు పెడతారు. ఈస్ట్ వెస్ట్ వచ్చిందని 5 అడుగులు పెట్టినాము. నార్త్ సౌత్ వచ్చిందని 8 అడుగులు పెట్టినాము. బెడ్ గ్యాప్ కూడా బాగుంది. తోట కూడా బ్రహ్మాండంగా వస్తుంది. దీనికి మందులు పిచికారి ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు, దాని వివరాలు చెప్పండి అన్న. 15 రోజులకు ఒక రోజు స్ప్రేయింగ్ ఇస్తూ ఉంటాము ఏదో మందు. ఇంకా డ్రించింగ్ అంటే వారానికి ఒక రోజు ఏదో డ్రిప్ ఎరువు ఏదో ఒకటి, అంటే లిక్విడ్లు ఉంటాయి కదా, లిక్విడ్లో ఏదో ఒకటి ఎక్కిస్తూ ఉంటాము. ఫార్ములా 4 అట్లాంటివి. మామూలుగా నేను తోటలు విజిట్ చేసినప్పుడు ఎక్కువ ఆకులు పసుపుగా రావటము, వైరస్ ముడతకపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది బొప్పాయి తోటల్లో. మీ తోట ముడత రాకన్నా బాగా ఏపుగా బాగా పెరుగుతుంది, బ్రహ్మాండంగా పచ్చదనం బాగుంది. దీనికి ఏదన్నా వేరేది ఏదన్నా చెప్తారని, ఏదన్నా వాడుతాండారా, ఎట్లా రైతులు కానీ సలహాలు చెప్తారా? ఫార్ములా 4 డ్రించింగ్ చేస్తా ఉండేది. మళ్ళీ మైక్రో న్యూట్రియన్లో ఫార్ములా 4 ఇంకోటి వచ్చింది యూమిక్, పల్విక్, సీవీడ్ ఉన్నాయి కదా, అవన్నీ కానీ డ్రించింగ్ చేస్తుంటాం. దీనికి మామూలుగా అయితే డ్రిప్ ఇరిగేషన్ అవన్నీ చేస్తున్నారు. ఈ కాంప్లెక్స్ ఎరువులు కూడా దీనికి ఎన్ని రోజులకు ఒకసారి వేస్తారు, అదేమన్నా చెప్తారా? కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు 3 నెలలకు ఒకసారి బిడ్ వేసినాము. ఆ బిడ్ వేసినప్పుడు వేసినాం అంతే, ఇంకా లేదు. ఇప్పుడు మళ్ళీ 5వ నెల అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకంతా పోతా పిండి దశలో ఉంది కాబట్టి ఇప్పుడంతా 4 మూటలు తెచ్చేసిందును, చెట్టు మొదట్లో పక్కన పెట్టేది గాడి తీసి పూర్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు పెట్టిన ఖర్చు ఎంత అన్న? బొప్పాయి తోటకి ఎన్ని రోజుల పంట ఇది? ఇది వచ్చింది 5వ నెల రన్నింగ్లో ఉంది. అయినా ఇప్పటికి ఖర్చు ఎంత అయింది అందాజుగా చెప్పండి. 5 లక్షలు కట్టుకొచ్చేసింది 7 ఎకరాలకు. 7 ఎకరాలకు ఇప్పుడు 5 లక్షలు వచ్చేసింది. ఇంకా ఎంత అవుతుంది అనుకుంటున్నారా? ఇంకా 2 లక్షలకు పైన అయిపోతుంది. మామూలుగా అయితే బొప్పాయి 20 నెలలు 25 నెలల లోపల వస్తుంది. సేమ్ ఇది కూడా అంతేనా, లేకపోతే ఇంకా? ఇది ఈ వెరైటీ వచ్చింది 2 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పినాడు. 2 సంవత్సరాలు అంటే 24 నెలలు. 24 నెలలు ఉంటుంది అని చెప్పినాడు. పంట వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా నీకు 18 నెలలు కంటిన్యూ ఖాతా బిక్కొచ్చు అని చెప్పినాడు. మామూలుగా అయితే చెట్టుకి వచ్చి ఒక 100 కాయలు వేసుకున్నా కూడా 50 నుంచి 100 కాయలు వేసుకున్నా 100 కేజీలు దిగుమతి వస్తుంది. 100 కేజీలు ఎకరాకి వచ్చి 100 కేజీలు దిగుమతి వస్తుంది. అట్లా మీరు 100 × 1000 ఒక కేజీ ఎంత అమ్మితే మీ సొమ్ము అవుతుందని మీరు అనుకుంటున్నారు? 10 రూపాయలు పోతాయంటే మనం లాస్ లేకుండా 5 రూపాయలు అయితే ఇంకా సేఫ్ జోన్ లేకపోతాం. అవును. మార్కెటింగ్ ఏమన్నా మీరే చేసుకుంటారా, లేకపోతే ఎవరైనా సంప్రదిస్తారా? ఎట్లా? ఇంకా 2-3 బయర్లు ఉంటారు కదా, బయర్లతో మాట్లాడినాము. వాళ్ళు వచ్చి చూసుకొనినారు తోట. వాళ్ళే వచ్చి మేము మళ్ళీ ఢిల్లీ కటింగ్ కానీ మదనపల్లి కటింగ్ కానీ మేము కోసుకుంటాంలే అని చెప్పినారు. తోట అయితే బాగా పచ్చగా బాగుందన్న, బాగా ఏపుగా పెరుగుతూ ఉంది. రైతులందరూ అన్న చెప్పిన విషయాలు కొద్దిగా గమనించుకోవాలని కోరిక. ఇంకో వీడియోలో అన్న ఎంత దిగుమతి తీశాడు, ఎంత లాభం వచ్చింది అన్న వివరాల్లోనే మళ్ళీ ఇంకో వీడియో రూపంలో చెప్తాను. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. బాగా చెప్పిన వాళ్ళు ఏంటన్నా? ఇది మన ఓన్ ఏం చేసినా నాన్ చేసిన కదా.